చెప్పరా వీడి ఏదో చెప్తాను అన్న. మీకు బుక్స్ చూపించిన అన్న. ఒకటి ఇంగ్లీష్ లో రాస్తున్నావు, ఒకటి తెలుగులో రాస్తున్నావు, చాలా బాగా రాస్తున్నావు, చేతి రాతవి. అవి ఆ రెండు పుస్తకాలు తీసుకొద్దాం మనం. అన్న అన్న అవి కంటిన్యూ అయితే అన్న ఆల్రెడీ అవి దాదాపుగా ఒకటి 28 పేజెస్, ఒక 28 పేజెస్ అట్లా కంప్లీట్ అయినాయి అన్న. పాత వాటిలోకి వెళ్ళి మీరు అన్నారు కదా అన్న, దానిలో ఏవైతే నీకు ప్రొఫౌండ్ గా అనిపిస్తాయో దాన్ని అంటే నాకు కూడా అది ఒక నిష్కామ కర్మ లెక్క జరిగిపోతుంది అన్నది. అయితే ఒక చిన్న ప్రశ్న ఏంటంటే అన్న, ఇప్పుడు వరల్డ్లీ ఫిజికల్లీ మెంటల్లీ కానీ అప్పుడప్పుడు 2 నెలలకోసారో నెలకోసారో 15 రోజులకోసారో మూడ్ ఆఫ్ అయిపోతాను, ఒక బోర్డమ్. దానికి కారణం ఏంటన్నా? ఒక్క నిమిషం లైన్ ఉండు. ప్రవీణ్ అన్న, సో ఇప్పుడు నీకు ఒకప్పటిలాగా నిరాశలు, పోలికలు అట్లాంటివి అయితే లేవుగా? లేవు అన్న, ఆల్రెడీ మీకు చాలా సార్లు చెప్పిన విషయమే. అయితే మైండ్ అనే ఒకనొక రహస్యాల పుట్టలో ఇది కూడా ఉంది, మైండ్ స్తబ్దంగా అయిపోవడం. కారణం ఏంటన్న దానికి? దానికి కారణం ఉండదు. ఓకే, మరి అట్లా ఎందుకు అవుతుంది? ఎందుకు అనేది ఉండదు. ఓకే, ఒక ఫ్లవర్ ముడుచుకుపోతుంది ఒక్కొక్కసారి. ఓకే, ఇప్పుడు ఉదాహరణకి నాకు ముసలిగా అయితే ముడతలు వస్తున్నాయి, ఎందుకు అని అడుగుతావా? అడగము. అది వస్తాయి. అంటే అది ఎగ్జిస్టెన్స్ లో ఇప్పుడు అట్లా కాకుండా ఎవరికన్నా జీవికి జరగాల్సింది కదా. ఎప్పుడన్నా ఒకడికి 20 ఏళ్ల వయసులో బాగా ముడతలు వచ్చినాయి అనుకో, అప్పుడు అడుగుతావు కదా. అవును. సో అది రాంగ్. అట్లా కాకుండా వయసు పెరిగి అట్లా ఒక ముడత వచ్చింది అనుకో, అది అందం. ఓకే అన్న. సో మనసులో నీకు ఏ సమస్యలు లేవు. ఓకే, ఫ్రాంక్ గా చెప్పాలంటే ఒక స్టేట్ ఆఫ్ ఎన్లైటన్మెంట్, ఒక స్టేట్ ఆఫ్ ఈజ్ ని అనుభవిస్తున్నప్పటికీ ఓకే, అప్పుడప్పుడు మనస్సు అట్లా స్తబ్దం అయిపోతుంది. ఇది అందరి యోగుల అనుభవం కూడా. దానికి కారణం ఏముండదు అన్న? అస్సలు ఉండదు. అంటే ఇప్పుడు దాని న్యాచురల్ కోర్స్ లో అది కూడా ఒక స్టేజ్. ఓకే, అంటే నువ్వు సరిగ్గా ఆలోచిస్తే ఏం జరుగుతుందంటే ఎగ్జిస్టెన్స్ లో ప్రతిదీ ఒక సైకిల్ లాగా ఉంటుంది. ఓకే అన్న. సో మైండ్ కూడా ఒక సైకిల్ ఉంటుంది అనమాట. ఇది ఎవరికి మామూలుగా మూడ్ స్వింగ్స్ అయ్యే వాళ్ళకి, మూడ్ ఆఫ్ అయ్యే వాళ్ళకి ఇది వర్తించదు. ఓకే, వాడు పక్కింటోడు మాట్లాడలేదని, భార్య టీ చేసి లేదని ఇట్లా దమాక్ ఖరాబ్ చేసుకునే వాళ్ళకి మూడ్ ఆఫ్ అయితేనే ఉంటుంది ఎవ్రీడే. అంటే మనసుకు ముడతలు పడుతూనే ఉంటాయి. ఓకే, అట్లా కాకుండా ఇప్పుడు ఒక రమణ మహర్షి లాంటి వాడు, లేకపోతే నిసర్గదత్త, లేకపోతే ఇట్లాంటి వాళ్ళు ఇక వాళ్ళకి మనసులో ఏ చింత లేదు, ఎవరి మీద ఏ వైఖరి లేదు, వాళ్ళు ఒక ప్రవాహ స్థితిలో ఉన్నారు. అయినప్పటికీ కపుల్ ఆఫ్ మంత్స్కి ఒకసారి ఒక స్తబ్దత అనేది అందరు ఎక్స్పీరియన్స్ చేశారు. కానీ వాళ్ళు చేసిన మంచి విషయం ఏంటంటే ఎందుకు అని ప్రశ్నించలేదు దాన్ని. ఉదాహరణకి ఈవెన్ ఒకవేళ ఒక హెల్దీ బాడీ ఉందనుకో, ఒక 45 days నుంచి 60 days మధ్య కాలంలో ఆ హెల్దీ బాడీకి ఆకలి కాదు ఒక పూట. ఎందుకని అనకూడదు అంతే, ఆ రోజు తినకూడదు నువ్వు అంతే. హలో, ఒక హెల్దీ బాడీకి కూడా ఆకలి కాదు ఒక్కొక్కసారి. అది ఎప్పుడు ఎవ్రీడే ఆకలి కాకపోతే ప్రాబ్లం. కానీ ఒక 2-3 months తర్వాత ఒకసారి హఠాత్తుగా ఒకరోజు ఆకలి కాదు. ఆకలి కాదంటే ఆకలి మందగిస్తుంది. దాన్ని అంగీకరించి తినొద్దు ఆ రోజు అంతే. మళ్ళీ నెక్స్ట్ డే నుంచి మళ్ళీ రెజ్యునేషన్ స్టార్ట్ అయింది. అంతేగాని దీనికి కారణం ఏమి ఉండదు అని అంటారు అస్సలు. మామూలుగా జనరల్ గా ఏ మూడ్ ఆఫ్ కారణాలు ఉంటాయి. నీకు ఏ సమస్య లేదు, ఏమీ లేదు, అంత బాగానే ఉంది, అయినప్పటికీ అది మూడ్ ఆఫ్ అనకూడదు. దాన్ని మైండ్ స్తబ్దం అవ్వడం అంతే. హఠాత్తుగా అది మెల్లగా ఆగిపోతుంది అట్లా. సో అది దాని యొక్క సహజ ప్రవృత్తి. ఇప్పుడు చిన్నపిల్లలు కూడా ఒక్కొక్కసారి మూడ్ ఆఫ్ అవ్వచ్చు, వాళ్ళకి ఏ సమస్య లేవు, అట్లా మౌనంగా ఉంటారు. అట్లా వాడి చుట్టుపక్కల ఎంత ఫ్యాన్ ఫేర్ ఉన్నా, ఎంత అల్లరి ఉన్నా, ఎన్ని ఆట బొమ్మలు, వాళ్ళ చుట్టుపక్కల ఎన్ని ఆట బొమ్మలు ఉన్నా వాళ్ళు మూడ్ ఆఫ్ ఒక్కోసారి ఏం నవ్వకుండా అట్లా ఉండిపోవచ్చు. సో అది న్యాచురల్ కోర్సే. అంటే ఎప్పుడు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండదు. డౌట్ వచ్చింది కానీ సరే మనం అట్లా. సో దానికి మనం వాడాల్సిన పదం ఏంటంటే మూడ్ ఆఫ్ కాదు అది. మైండ్ మనసు స్తబ్దం అవుతుంది అంతే, న్యాచురల్లీ. అంటే ఒక న్యాచురల్ రికోర్స్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది, తను తాను సరి చేసుకోవడం, డీఫ్రాగ్మెంటేషన్. ఆ టైంలో నువ్వేం చేయాలి, దాన్ని క్వశ్చన్ చేయకుండా ఊరికి అట్లా ఉండు. ఇప్పుడు ఊరికి ఉండడం అంటే నువ్వు ఉత్సాహంగా ఉన్న మనసుకి సాక్షిగా ఉన్నావు అన్నిటికీ. అట్లాగే ఒకవేళ మూడ్ ఆఫ్ జరిగితే దాని పట్ల సాక్షిగా ఉన్నావు, బట్ యు ఆర్ నాట్ ఆస్కింగ్ వై. సో ఒక ఎన్లైటెడ్ మ్యాన్ పొద్దస్తమానం ఎగురుతూ దుంకుతూ ఉంటాడు అనుకోవడం పొరపాటు. అలా ఏముండదు. వాళ్ళు కూడా కొన్ని నెలలు బయటికి రాకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. నిమ్కర్లి బాబా లైఫ్ చదివినా సడన్ గా వాళ్ళు ఒకసారి నేను ఒక వారం రోజులు తినను అని చెప్తారు. లేకపోతే ఒక రూమ్ లోకి వెళ్ళి లాకేసుకొని ఆ తాళం కీ ఉంటది కదా బయట ఇసిరేసి ఒక వారం రోజులు బయటికి రాను అని చెప్పి మౌనంగా ఉండిపోయారు అంతే. సో ఇప్పుడు ఎందుకు వాళ్ళు అట్లా దూరంగా ఉంటారంటే పక్కోళ్ళు దమాక్ ఖరాబ్ చేస్తారు. గురువు గారికి ఏమైంది, గురువు గారు డల్గా ఉన్నారు, గురువు గారికి హెల్త్ అసలు ఏమి కాలే అటువంటిది. ఏమి చేయకుండా ఉండడం కూడా ఒకానొక స్థితే. నువ్వు ఆలోచించినా కూడా ఆలోచనలు రాని స్థితి కూడా ఉంది.
కొన్నిసార్లు నువ్వు ఆలోచించకపోయినా గొప్ప గొప్ప ఆలోచనలు వస్తాయి. అవును. ఇదంతా న్యాచురల్ గానే జరుగుతుంది. అంటే ఒకవేళ ఒక హెల్దీ మైండ్ గురించి మాట్లాడుతున్నా, ఇప్పుడు నేను చెప్పేది అందరికీ వర్తించదు. ఓకే అన్న. అవును ఇప్పుడు అంతెందుకు, ఒక నాకు తెలిసి 3 or 4 days క్రితం అన్న. ఇప్పుడు నువ్వేది చెప్పినావో ఎగ్జాక్ట్లీ అది నాలో జరిగింది. ఓకే అన్న. నేను చేసిందల్లా ఏమిటి, ఇంట్లో ఒక మాట చెప్పి ఫుడ్ మీరు వండినా సరే వండకపోయినా సరే, వండితే పిలువండి తింటాను, లేకపోతే తినకపోయినా పర్వాలేదు, ఈ రోజు ఎక్కడికి కదిలేదు లేదు అని అట్లా బెడ్ మీద కూర్చున్న ఒక 24 hours. ఓకే అన్న. ఏ ఆలోచన లేవు. అది ఎలా ఉందంటే ఒక కోమాలో ఉన్న పేషెంట్ లాగా ఉంది. దాన్ని మనం క్వశ్చన్ చేయొద్దు, అంతే చేయవలసింది, ఏమి కాదు. అయితే అట్లనే నెలలు ఉండిపోతే నేను తెలిసి చెప్పాను. సో ఇప్పుడు గుర్తుపట్టుకోవాల్సింది ఏంది, ఏదైతే అది ఉండట్లేదు కూడా అన్న. ఉండదు. ఇప్పుడు డ్యూ అంటారు కదా, ఏది మంచు, అది ఆవిరైపోతుంది. సో అది అట్లనే ఉండిపోయింది అనుకో, అది ప్లాస్టిక్ అవుతుంది. అది రియల్ ఏదైనా సరే ఎక్కువసేపు ఉండదు. సో ఈ మూడ్ ఆఫ్ అన్నది కాదు, కానీ మనసు స్తబ్దం అవ్వడం అన్నది కూడా మనసు యొక్క ఒకానొక స్థితే. విరబోయడము, ముడుచుకుపోవడము రెండు పువ్వు యొక్క స్థితులే. అట్లాగే యవ్వనంతో తొణికిసలాడము, అట్లాగే ముడతలతో అట్లా ఉండిపోవడం రెండు శరీరం యొక్క స్థితులే కదా. అట్లా మనసుకు కూడా ఏ సమస్యలు లేవు, పోలికలు లేవు, లేకపోతే అభిప్రాయాలు లేవు, లేకపోతే ఈగో లేదు, గిల్ట్ లేదు. అది ఒక పూర్తి ప్రవాహ స్థితిలో ఉన్నప్పటికీ సమ్ టైమ్స్ ఇట్ కమ్స్ టు ఏ హాల్ట్. ఎందుకంటే నువ్వు ఎంత అనుకున్నా ప్రకృతిలో ఒక భాగం ఇది. అందుకని ప్రకృతి టేక్ ఓవర్ చేస్తుంది. అది మనకు అర్థం కావాల్సిన అవసరం లేదు. నువ్వు దాన్ని క్వశ్చన్ చేయకపోతే చాలు. వాటర్ ఒక జలపాతం నుంచి దుంకడం మనకు తెలుసు. మెల్లగా కదిలే వాటర్ కూడా ఉంటది. ఎక్కడో నది ప్రవహించే మొత్తం నదిని ఆ కొన నుంచి ఈ కొన చూసాం అనుకో, ఒక చోట పరవళ్ళు దొక్కుతా ప్రవహిస్తూ ఉంటది. 1 kilometer అవతల మెల్లగా వెళ్తా ఉంటది వాటర్. ఒక దగ్గర నిశ్చలంగా ఉన్నట్టు కనిపిస్తుంది, మళ్ళీ 1 kilometer అవుతుంది, మళ్ళీ పరవళ్ళు దొక్కుతా ఉంటది. సో ఇది క్వైట్ న్యాచురల్. దాన్ని మళ్ళీ చింతగా మార్చకు. ఇది ఎలా ఉందంటే, నాకు ఆరోగ్యం బాగాలేదని చింతించేవాడు. గురుగారి సహాయంతో యోగా గీగా అది ఇది చేసి, మంచి ప్రాణాయామం చేసి, మంచి ఫుడ్ తిని ఫుల్ హెల్దీగా మారిపోయాడు. ఇప్పుడు 3-4 ఏళ్ళు అయింది, జ్వరం రావట్లే. ఇల్లు అడిగాడంటే ఎందుకు రండి జ్వరం రావట్లేదు నాకని. అట్లా. సో జ్వరం రాకపోవడం కూడా న్యాచురలే. అట్లాగే జ్వరం రావడం న్యాచురలే. జ్వరం రావాలి, తొందరపోతే అది వెరీ గుడ్. జ్వరం వచ్చి 20 ఏళ్ళు ఉందనుకో, అది వెరీ బ్యాడ్. రెండోది ఊరికే జ్వరం వచ్చింది, అది వెరీ బ్యాడ్. అట్లా కాకుండా 6 నెలలకు ఒకసారి చిన్న సుస్థ అయింది అనుకో, దట్స్ వెరీ గుడ్. మంచి ఆరోగ్యంగా తీసుకున్న అథ్లెట్స్, మంచి హెల్దీ ఫుడ్ తిన్న వాళ్ళు, హీరోలు అందరు కూడా జ్వరాలు వస్తాయి. ఎందుకు వస్తాయంటే బాడీ చిన్న గ్యాప్ తీసుకోవాలనుకుంటది. ఇట్స్ నాట్ జ్వరం. తనలో ఏవైతే ఈ 2-3 months లో నువ్వు గుడ్ ఫుడ్ తిను, బ్యాడ్ ఫుడ్ తిను, అది నీకు తెలుసు, బాడీకి తెలియదు. అది దాని మెటబాలిజము, దాని కణజాలము, దాని అంతర్గత విభాగాల యొక్క వ్యవస్థ, ఇవన్నీ మనకు తెలియదు. ఓన్లీ పైపైన టమాటా కడుక్కొని తిను మంచిది అని చెప్తావు అంతే. టమాటా లోపటే ఉందో, అది బాడీకి ఇష్టం ఉందో లేదో మనకేం తెలుసు. ఊరికే పైపైన పిచ్చి మాటలు మాట్లాడతారంతా. అందుకని దట్స్ క్వైట్ న్యాచురల్. నువ్వు చేయవలసిందల్లా దాన్ని క్వశ్చన్ చేయకుండా ఉండడమే. ఆ రోజు వీలైతే మూల కూర్చో. ఇఫ్ మైండ్ డజంట్ వాంట్ టు ఫంక్షన్, డోంట్ ప్రొవోక్ ఇట్. దట్స్ వెరీ గుడ్. అలా కనుక ఉన్నావు అనుకో, కొద్ది గంటల్లో మళ్ళీ అది న్యాచురల్ కోర్స్ లోకి వచ్చేస్తుంది. అంటే నువ్వు మైండ్ చాలా యాక్టివ్ గా ఉండాలని ప్రయత్నం చేయడం లేదు, అలాగే మైండ్ డల్ అయినప్పుడు దాన్ని యాక్టివ్ చేయాలని ప్రయత్నం చేయడం లేదు. అది ఎలా ఉందో అలా చూస్తున్నావు అంతే. ఇట్స్ ఓకే. సరేనా అన్న? ఇంకా ఒక చిన్న విషయం అన్న, ఇప్పుడు మీరు భగవద్గీత మీద కూడా టాక్స్ చేస్తా అని ఏదో ఒక వీడియోలో చెప్పారన్న అనుకుంటున్నాను. అయితే ఒకసారి నేను ఒకసారి చదివినా అన్న. అయితే నాకు కూడా ఏమనిపించింది అంటే అన్న, దానిలో ఉన్న కంటెంట్ ను ఇప్పుడు నిత్య జీవితానికి ఉపయోగపడేలా రాయాలి అని ఒకటి అప్పుడు చదివినప్పుడు అనుకున్నా అన్న. కానీ దాని మీద అప్పుడు నాకు అంత పట్టు రాలే బిఫోర్ మీ టాక్స్ వినడానికి. ఎందుకంటే దాన్ని అర్థం చేసుకున్న పరిణతి అప్పుడు లేకుండే, కొద్దిగా సాంప్రదాయంగా పోయింది దాన్ని అర్థం చేసుకునే విధానం. మీ టాక్స్ విన్న తర్వాత మళ్ళొక్కసారి ఒక చిన్న అంటే బుక్ చదివితే అది చాలా క్లారిటీగా అర్థమైపోతుంది. ఇప్పుడు అది కూడా మీరు ఒక ప్రయత్నం చేస్తే అది దాన్ని తక్కువ పేజెస్ లో అన్న, తక్కువ పేజెస్ అంటే అయితే నాట్ ఓన్లీ నేను చేయాలనుకోవడం కాదు, కానీ ఈ ప్రపంచంలో ఎవరైతే భగవద్గీత మీద వర్క్ చేశారో వాళ్ళందరూ ఒక్క పని ఖచ్చితంగా చేశారు. ఇప్పుడు భగవద్గీతను ఎట్లా అర్థం చేసుకోవచ్చు అనేది ఒక చిన్న కాంటెక్స్ట్ చెప్తే ఎవరికైనా వినేవాళ్లకు నీకైనా అర్థమవుతుంది. ఇప్పుడు ఒక పుస్తకంలో 700 paragraphs ఉన్నాయి అనుకో, ఆ 700 paragraphs 700 శ్లోకాలు అనుకో అంతే. ఫస్ట్ అది అంటే 700 paragraphs ఉన్న పుస్తకం అది. ఆ రోజుల్లో పారాగ్రాఫ్ కల్చర్ లేదు కాబట్టి పద్యాల కల్చర్ అన్నమాట, శ్లోకాలు. రెండవది, ఇప్పుడు అష్టావక్ర గీత 300 శ్లోకాలు ఉంటుంది, నిర్వాణ షట్కం 6 శ్లోకాలు ఉంటుంది, మనీషా పంచకం 5 శ్లోకాలు ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 ఎగ్జాంపుల్స్ అనేవి ఏదైతే అష్టావక్ర సంహిత, లేకపోతే నిర్వాణ షట్కము, మనీషా పంచకం, ఏ శ్లోకానికి ఆ శ్లోకమే పరిపూర్ణం అనమాట.
అన్న. అలాగే ఇప్పుడు కబీర్ దోహాలు ఉంటాయి, ఏ శ్లోకానికి ఆ శ్లోకం పరిపూర్ణం. ఓకే. దాంట్లో ఏరుకొని చేసేది ఉండదు. అష్టవక్ర సంహిత అంటే 300 శ్లోకాలు, అవి పరిపూర్ణ శ్లోకాలు. అవి దేనికదే కంప్లీట్. భగవద్గీత అన్నది ఒక శ్లోకం స్టార్ట్ అయిన తర్వాత, ఇప్పుడు మనం ఏదన్నా ఒక కథ రాసినప్పుడు 7-8 పారాగ్రాఫ్లు రాసి కథను ముగిస్తాం కదా, అట్లా ఒక 7-8 శ్లోకాలు కలిపి ఒక అర్థం ఉంటుంది. మళ్ళీ ఒక 7-8 శ్లోకాల తర్వాత ఇంకొక అర్థం స్ఫురిస్తుంది. మధ్య మధ్యన ఒక్కొక్క శ్లోకానికి సంపూర్ణ అర్థం ఉంటుంది. అట్లా ఆదిశంకర్ల వారు లేకపోతే కంచి పరమాచార్య ఇట్లాంటి వాళ్ళందరూ కూడా భగవద్గీతలో 701 శ్లోకాలు ఉన్నప్పటికీ ఒక 100 శ్లోకాలు పరిపూర్ణమైనవి అని గుర్తించారు. మళ్ళీ అందులో ఒక 41 శ్లోకాలు ఇంకా పరిపూర్ణమైనవి అని గుర్తించారు. అట్లా 3 శ్లోకాలు, ఈ 3 శ్లోకాలు చాలు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. మొత్తం ఎంటైర్ భగవద్గీత. మళ్ళీ ఈ 3 శ్లోకాలు అక్కర్లేదు, ఈ ఒక్క లైన్ చాలు, క్షేత్రే క్షేత్రే ధర్మం కురు, ఇది ఒక్క లైన్ చాలు అని చెప్పిన వాళ్ళు. సో ఎట్లా తీసుకుంటే అట్లా. సో ఇప్పుడు మనం గనక పుస్తకం రాయాలనుకుంటే 700 శ్లోకాలు అక్కర్లే, దాని భూమికి ఇచ్చి అంటే 100 శ్లోకాలు చాలు. ఆ 100 శ్లోకాలు ఏమిటనేది ఆల్రెడీ ఇట్స్ బీన్ డిసైడెడ్ బై మెనీ గ్రేట్ సెయింట్స్. అట్లా నాకు తెలిసిన ఒక ప్రొఫెసర్ కూడా నాకు ఒక శ్లోకాల చిట్టా పంపించారు. ఆయన నేను రాస్తా అన్నప్పుడు ఐ థింక్ 2-3 years ago. అది ఎక్కడో నా మెయిల్ లో ఉంటది. కామన్ సెన్స్ ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో చూస్తే నీకు ప్రతి 10 శ్లోకాలకు ఒక శ్లోకం దొరుకుతుంది యాక్చువల్గా. అంతే అన్న. అట్లా అంటే నేను మొత్తంగా ఎసెన్స్ అంటే నేను చాట్ జీపీటీ లో కూడా రకరకాలుగా నేను సెర్చ్ చేసి చూసిన అన్న. అయితే ఏదైతే మీరు ఈ టాక్స్ చేస్తున్నారో యాక్చువల్ గా ఆ టాక్స్ లలో ఆ సారం అంతా ఇంక్లూడ్ చేసి మిళితం అవుతుంది. సత్యము ఒకటే ఉంటది, దాని అభివ్యక్తి రకరకాలుగా ఉండొచ్చు. అంటే ఎక్స్ప్రెషన్ మే వేరీ బట్ ద ట్రూత్ ఈజ్ వన్ అని చెప్తారు. అట్లా అది కరెక్టే. మొన్న ఒక శ్లోకం నేను తీసుకున్నా అన్న, కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదాచన. దాని మీద నాకు ఎందుకో ఒక రోజు రాయాలనిపించింది. నేను రాసిన దాదాపు 10 పేజీలు రాసిన. ఇప్పుడు మీరు చూపించిన దానిలో తెలుగు దాంట్లో ఉన్నది. అట్లాంటి ఇప్పుడు చాలా ఉపయోగపడతాయి కదా అన్న. ఇప్పుడు మీరు నిష్కామ కర్మ అనే దానికి బీజము ఆ భగవద్గీతలో ఆ శ్లోకంలో దానిలో సంపూర్ణంగా చెప్పి ఉన్నది, కానీ మీరు రకరకాలుగా దాన్ని చెప్పి చూశారు. అట్లాంటి శ్లోకాలు ఏవైతే ఉంటాయన్న, ఇప్పుడు మన అది అర్జున్ చెప్పిన అది కర్మయోగము, భక్తి యోగము, జ్ఞాన మార్గము, ఈ 3 మార్గాలు దాని డిఫరెంట్ గా కాకుండా 3ంటిని మనం ఎట్లా నిత్య జీవితంలోకి అప్లై చేసుకుంటాము, ఎట్లా చేస్తాము అనేది. అంటే మన ఇప్పుడున్న కాంటెంపరీ సొసైటీలో మనకున్న సమస్యలు వెరీ రిలేటివ్ గా ఉండే సమస్యలను ఆ ఎగ్జాంపుల్ గా తీసుకొని రాస్తే ఇంకా అందరికి గ్రౌండ్ లెవెల్ అంటే ఈజీగా ఉత్కృష్టంగా చూడకుండా దాన్ని ఒక సింపుల్ పిల్లలు కూడా చిన్న ఈవెన్ 6th 7th స్టాండర్డ్ పిల్లలు చదివిన అర్థమయ్యేటట్టుగా అన్నది ఒక చిన్న ఆలోచన అన్న. దాన్ని ప్రయత్నం ఉంటే కొద్దిగా దాన్ని కూడా చేద్దాం. తప్పకుండా అలాగే. సరే అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. మంచిది. మంచిదమ్మా.